హలో ఫ్రెండ్స్, ఒక వ్యక్తి బ్రతికే ఉన్నాడు, కానీ అతని మైండ్లో ఒకటే థాట్, నేను చనిపోయాను అని. హార్ట్ బీట్ అవుతుంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, కానీ అతనికి తన ఎగ్జిస్టెన్స్ మీదే నమ్మకం లేదు. ఇది సినిమా కాదు, ఇది హారర్ స్టోరీ కూడా కాదు. ఇది నిజంగా ఉన్న కోటార్డ్ సిండ్రోమ్. కోటార్డ్ సిండ్రోమ్ అనేది ఒక రేర్ మెంటల్ కండిషన్. ఈ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు నేను చనిపోయాను, నా బాడీలో ఆర్గన్స్ పనిచేయడం లేదు, నా ఎగ్జిస్టెన్స్ లేదు అని నమ్ముతుంటారు. డాక్టర్స్ దీన్ని వాకింగ్ డెడ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. కోటార్డ్ సిండ్రోమ్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే సివియర్ డిప్రెషన్, బ్రెయిన్ డ్యామేజ్, స్కిజోఫ్రెనియా, న్యూరలాజికల్ డిసార్డర్స్, ఎక్స్ట్రీమ్ మెంటల్ స్ట్రెస్. బ్రెయిన్లో రియాలిటీని ప్రాసెస్ చేసే సిస్టమ్ సరిగా పనిచేయకపోతే ఈ కండిషన్ డెవలప్ అవుతుంది. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కనిపించే కామన్ సిమ్టమ్స్: నేను బతికి లేను అనే థాట్, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, ఎమోషన్స్ కంప్లీట్లీ నంబ్ అవ్వడం, పెయిన్ కూడా ఫీల్ కాకపోవడం, సొసైటీ నుంచి డిస్టెన్స్ పెరగడం లాంటివి. కొన్ని కేసెస్లో డెడ్ పీపుల్ ఫుడ్ తినరు అని అనుకొని తినడం కూడా మానేస్తారు. ఒక రియల్ కేసులో ఒక ఉమెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పటికే చనిపోయాను, నా బాడీలో బ్లడ్ కూడా లేదు అని చెప్పింది. టెస్ట్ చేసినప్పుడు అన్నీ నార్మల్గా వచ్చాయి, కానీ ఆమె మైండ్ ఆ ట్రూత్ని యాక్సెప్ట్ చేయలేదు. రైట్ ట్రీట్మెంట్ తర్వాత ఆమె స్లోగా రియాలిటీలోకి వచ్చింది. గుడ్ న్యూస్ ఏంటంటే కోటార్డ్ సిండ్రోమ్కి ట్రీట్మెంట్ ఉంది. డాక్టర్స్ ఫాలో అయ్యే ట్రీట్మెంట్స్ ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్, థెరపీ అండ్ కౌన్సిలింగ్, సివియర్ కేసెస్లో ఈసీటీ. ఎర్లీ డయాగ్నోసిస్ అయితే రికవరీ ఛాన్స్ చాలా బెటర్. ఫ్రెండ్స్, ఎవరైనా నా జీవితానికి మీనింగ్ లేదు, నేను ఆల్రెడీ చనిపోయానని మాట్లాడితే అది ఇగ్నోర్ చేయకండి. ఇమీడియట్గా మెంటల్ హెల్త్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ కంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మైండ్ స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మైండ్ బ్లోయింగ్ సిండ్రోమ్ని డీప్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.